వెల్కమ్ బ్యాక్ 99 టీవీ. అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి భూక్యా జాన్సన్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరలించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోసి ఎదురు చూస్తున్నా తేమ పేరుతో అధికారులు ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేయడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని జాన్సన్ నాయక్ మండిపడ్డారు. జన్నారంలోని వ్యవసాయ మార్కెట్లో ఉన్న కురిసిన వర్షానికి ఈయన వీడియో చూస్తుంటే చాలా బాధాకరం. రైతులు 6 నెలలుగా కష్టపడి పంటను పండించి ఇంటికొచ్చిన పంటను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఒక రైతుతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులైంది ఇక్కడ మేము కుప్పేసి అని చెప్పి చెప్తున్నారు. ఇంతకుముందే రైతు రాములతోటి మాట్లాడుతుంటే నెల 15 రోజులు అవుతుంది. వాతావరణం శాఖ హెచ్చరించింది వర్షాలున్నాయని చెప్పి, కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్లకు తాడ్పత్రులు కానీ ఏది కానీ వాళ్లకు అందించకుండా ఎంత నిర్లక్ష్యంతో, ఎంత బాధాకరం అంటే నిన్న చూస్తుంటే రైతులు వాళ్ళ కన్నీరు చూస్తుంటే చాలా బాధ అనిపించింది. రైతు లేకపోతే మనకు తిండి లేదు. ఈ రైతు గోస ఈ ప్రభుత్వంలో అలా అడిగినాం. పోయిన ప్రభుత్వంలో ముందే కొనడం జరిగింది. ఈ బోనస్ అని చెప్పి వాళ్ళకేదో మాయమాటలు చెప్పి ఇంకా పెరుగుతాయని చెప్పి ఆశ చూపి నెల రోజుల నుంచి మార్కెట్లో వడ్లు ఇట్లనే ఉన్నాయి. కొనకుండా నిన్న వర్షానికి సగానికి సగం వడ్లన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం నీళ్ళలో కలిసిపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వడ్లను కూడా ఇంకా వాతావరణం శాఖ చెప్తుంది ఇంకా వర్షం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం ఈ రైతుల మీద కక్ష సాధింపు లేకుండా వాళ్ళ మీద జాలితో ఎట్లయినా వాళ్ళు 6 నెలలు పెట్టుబడి పెట్టి ఇవాళ ఇంటికొచ్చిన పంటను కొనకుంటే ఎంత బాధాకరం. ఇవాళ